18 సంవత్సరాలుగా సమక్ష శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా కూడా తమను రెగ్యులరైజ్ చేయాలంటూ గత 24 రోజులుగా కూడా కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏంటి మీ సమస్యలు ఏంటి? మా ప్రధానమైన సమస్య ఏంటంటే రెగ్యులరైజ్ చేయాలి. మేము గత 18 ఏళ్ళుగా వెట్టి చాకిరితో చాలని జీతాలతో మేము సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. కాబట్టి ఏ అధికారులు కూడా ఇప్పటి వరకు మాకు సరైనటువంటి జీతాలు ఇవ్వకపోవడంతో మేము గత సంవత్సరం సమ్మె బాట పట్టడం జరిగింది. అప్పటి పిసిసి అధ్యక్షుడైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని తప్పకుండా రెగ్యులరైజ్ చేస్తామనే మాట ఇవ్వడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చాక మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాడనే ఉద్దేశంతోనే మేము ఒక సంవత్సరం వరకు వేచి చూసాము. మరి సంవత్సరం గడిచినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గత సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నాడు మేము సమ్మె బాట పట్టాము. ఈ సమ్మె బాటలో భాగంగా ఈరోజు 24వ రోజు మేము శాంతియుత ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఇకనైనా సీఎం గారు స్పందించాలి తప్పకుండా, ఎందుకంటే మా సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారని మేము అనుకుంటున్నాము. మీరు ఇచ్చిండ్రంటే మాట తప్పరని మేము భావిస్తున్నాము. సీఎం గారు మీ మీద ఇప్పటి వరకు మేము నమ్మకం ఉంచే మేము ఈ శాంతియుత ర్యాలీలు నిరసనలు చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మాకు రెగ్యులరైజ్ చేసి మా జీవితాల్లో వెలుగు నింపుతారని ఆశిస్తున్నాం సార్. ప్రతిరోజు ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు ఒక వ్యక్తి వినూత్నంగా ఒక వేషధారణతో కూడా ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు ఏంటండి మీరు వేసుకున్న డ్రెస్ కాన్సెప్ట్ ఏంటి? మీ వినూత్న నిరసనలో భాగంగా కూడా మీరు ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు కదా, అసలు ఏంటి ఈ గెటప్ ఏంటి? ఎవరిని అనుకరిస్తున్నారు? అసలు ఈ రోజు స్పెషల్? నేను శ్రీకృష్ణదేవరాయలు అండి. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అన్ని సౌకర్యాలు కల్పించి ఒక స్వర్ణయుగం లాగా చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మాకేం చెప్పారంటే, అధికారం రాకముందు మేము అధికారంలోకి వస్తే ఛాయ్ తాగే లోపు మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే తప్పరు సార్. కంపల్సరీ సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ రెగ్యులర్ చేస్తారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం సార్. ఇప్పుడు వెంటనే సీఎం గారు స్పందించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మనతో పాటు మరికొంతమంది అభ్యర్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే మీరు ఈ దాదాపుగా 24 రోజుల నుండి కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్షలు దాదాపు 100ల సంఖ్యలో మీ ఉద్యోగులంతా కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు కదా, భవిష్యత్తులో మీరు ఇంకా ఎలాంటి ప్రణాళిక చేపట్టారు? వాస్తవంగా మేము గత 24 రోజుల నుంచి మా సమస్యల పైన నిరోధక సమ్మె చేస్తూ ఉన్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే, డిమాండ్స్ అనడం కంటే ముందు ప్రతి ఉద్యోగికి కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలుగా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఆ ప్రాథమిక అవసరాలు తెలంగాణ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు తక్షణమే పే స్కేల్ ఇవ్వాలనేటువంటి ప్రధానమైన డిమాండ్స్తోనే మీ నిరోధక సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాం. గత 24 రోజుల నుంచి కూడా సమ్మె కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు వినూత్నమైనటువంటి కార్యక్రమంలో భాగంగా గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ మా దీక్ష శిబిరం వరకు శాంతియుత మహారాలిని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు వారి వాళ్ళ పరిపాలనా కాలంలో మొత్తం కూడా స్వర్ణయుగం లాగా ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి పరిపాలనా కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఒక కాన్సెప్ట్లో మేము ఈరోజు వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని వేషాధారణ ప్రదర్శించడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారే గత సంవత్సరం హన్మకొండ దీక్ష శిబిరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వస్తే తప్పకుండా మిమ్మల్ని అందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తా అన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని మేము ప్రధాన అంశంగా తీసుకొని ఆ అంశం ఏదైతే రెగ్యులరైజ్ చేస్తామని ఏ మాట అయితే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము కూడా మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. మొత్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తమకు కేవలం టీ తాగే వ్యవధిలోనే తమను రెగ్యులరైజ్ చేస్తాము అధికారంలోకి వచ్చాక అంటూ హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ కూడా వాళ్ళు ఒక ప్రధాన డిమాండ్ వినిపిస్తున్నారు. అంతేకాకుండా ఇందిరమ్మ రాజ్యం అంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటూ ఈ రోజు ఈ శ్రీకృష్ణదేవరాయల గెటప్ లో కూడా తమను నిరసన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.